జాగ్రత్త, ముఖం చూసి మోసపోద్దు, హెచ్చరించిన సజ్జనర్. చాలామంది ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని చాలా వరకు డబ్బులు దండుకునేటువంటి నేపథ్యం కూడా. ఆఖరికి వచ్చేసరికి హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి వీసీ సజ్జనర్ సార్ను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసి దానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయిన నేపథ్యం కూడా చూస్తున్నాం. జాగ్రత్త, ముఖం చూసి మోసపోద్దు, హెచ్చరించిన సజ్జనర్. వాట్సాప్లో డీపీగా తన ఫోటో పెట్టుకొని తెలిసిన వాళ్ళకు సందేశాలు పంపించినట్లు తన దృష్టికి వచ్చిందని ట్వీట్ చేసిన సజ్జనర్. అవి పూర్తిగా నకిలీ ఖాతాలని, అలాంటి సందేశాలకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తూ పోస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. నకిలీ వాట్సాప్ ఖాతాలు ప్రజల దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరిన సజ్జనర్ను గ్రూప్లో చాలా ఫేక్ సభ్యులు ఇప్పటివరకు 1500 బ్యాన్ చేయడం జరిగింది. మీకు టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లో వస్తే దానిని స్పామ్ లేదా స్కామ్గా రిపోర్ట్ చేయండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, డబ్బు, లాభాలు లేదా బహుమతులు సులభంగా వస్తాయని ఆశ చూపించే వాటిలో 90% మోసాలు అయ్యే అవకాశం ఉంది. అపరిచిత లింకులు యూజ్ అనే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఈ సభ్యులను గ్రూప్ బ్యాన్ చేయడం జరిగింది. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రకారం మరొక వాట్సాప్ నెంబరు 8712656856, మరొక నెంబరు 8712659550. మన గ్రూప్లో ఫేక్ సభ్యులు పంపే ఇబ్బందికరమైన మెసేజ్లు కూడా వీటికి పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. మనం చూస్తున్నటువంటి సందర్భం అయితే ఆఖరికి ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలనే ఫేక్ ప్రొఫైల్తో ఏఐ టెక్నాలజీతో కూడా వాళ్ళను అసభ్యంగా కూడా చూపించి ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా మనం చూస్తున్న. గతంలో ఉన్నటువంటి రష్మిక మందన కూడా భారతదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని డబ్బులు దండుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. చాలామంది ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని చాలామంది యువతరం ఇలా యువకులు కూడా వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ వరకు సోషల్ మీడియా ఇష్టానుసారంగా పోస్టులు వేస్తూ ఉంటారు. అవి రాబోయే రోజుల్లో చాలా ప్రమాదానికి గురిస్తే దయచేసి మీ పర్సనల్ ఫొటోస్ కానీ మీ ప్రొఫైల్ ఫొటోస్ కానీ ఎక్కడ కూడా మీరు షేర్ చేసుకోకండి. ఎక్కడ మీరు సోషల్ మీడియాలో పెట్టుకున్నట్టయితే లేని పని సమస్యలు అయితే వస్తాయని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త జైవిన్ దినపత్రికలో.